అసలు నీకు ఏమన్నా ఐడియా ఉందా? ఆ కేసు తెలుసా? అసలు ఏమైందో తెలుసా? ఒక మనిషిని ఒక జాతీయ స్థాయిలో గౌరవమైన మనిషిని ఇలా మాట్లాడడం అతనికి అర్థం ఉందా? పిచ్చి వేషాలు కాకపోతే. ఉదాహరణకి మీకు చెప్తాను, ఇప్పుడు చెప్పవలసింది కాబట్టి సమయం చెప్తున్నాం. బిజినెస్ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉంటాం. ఇది ఇప్పుడు 1981లో, అంటే దాదాపు 33 సంవత్సరాల క్రితం నాగార్జున సాగర్లో 80 సిమెంట్ బస్తాలు, 80 అంటే వాడెవడో ఒక వాచ్మెన్ ఎవరు ఒక మనిషి 40 రూపాయలకి 3000 రూపాయలకి అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. తీసుకువెళితే అక్కడ అధికారులు ఇది నాగార్జున సిమెంట్ అని చెప్పి వాడిని పట్టుకొని కేసు పెట్టారు. దాంతోపాటు అధికారులు కొంతమంది కొన్ని కారణాల వల్ల ఈ కంపెనీ ఓనర్స్ కూడా ఇన్వాల్వ్ చేద్దామని కావాలని పెట్టారు. మాకు సంబంధం లేదు. ఇంతకీ కేసు ఏంది? అరౌండ్ 80 బస్తాలు 4000 రూపాయలు. అది కూడా తర్వాత ఏమైందంటే కోర్టులో రుజువైంది సుబ్బరామరెడ్డికి సంబంధం లేదు, అసలు ఆయనకి ఏమాత్రం ఇది లేదు అని చెప్పి క్లీన్ కట్గా చిట్టి ఇచ్చారు. హైకోర్టు ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. సుబ్బరామరెడ్డి వ్యాఖ్యలపై స్పందించడానికి దగ్గుబాటి గారు ఫోన్ లైన్లో అందుబాటులో